గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రీసర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నీ రీసర్వేలు చేయడం జరిగింది. ఈ పద్ధతిని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 3 పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రీసర్వేలు, టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ రీసర్వేలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి రీసర్వేలు యథావిధంగా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ఈ రీసర్వేల వల్ల రైతులకు ఏమన్నా ఉపయోగం అంటే ఏమాత్రం ఉపయోగం లేదు. ఇవాళ ప్రధానంగా క్రైమ్ అనేది రీసర్వేలు వేదికగానే నడుస్తూ ఉంది. ఈ రీసర్వేల వల్ల రైతుల మధ్య కక్షలు, గ్రామాల్లో కక్ష రాజకీయాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క రెవెన్యూ అధికారులు జోబీలు బాగా నింపుకుంటున్నారు. ఈ భూ వివాదాల వల్ల ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇవాళ భూములకు సంబంధించినటువంటి మధ్యస్థనాలే తప్ప వేరొకటి జరగడం లేదు. ఈ రీసర్వేలో ప్రధానంగా అసలు రీసర్వేనే కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పూర్తిగా తప్పుపడుతున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రీసర్వే అనేది ఒక పట్టాదారుడికి 2 ఎకరాల భూమి ఉంటే అతని పొజిషన్లో కుంటో 2 కుంట్లో వ్యత్యాసాలు ఉండొచ్చు. ఆ వ్యత్యాసాలు పట్టాదారుడు కాకుండా వేరే వాళ్ళ భూమిలో ఉంటే కూడా అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ హక్కు కల్పించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అంటే హక్కు ద్వారా హక్కు రావడం లేదు తప్ప అనుభవం ద్వారా హక్కు తీసుకొచ్చేటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. మరి ప్రైవేట్ ల్యాండ్లో వేరే వాళ్ళు అనుభవంలో ఉంటే ఒక వ్యక్తి భూమిని ఇంకో వ్యక్తికి హక్కుగా మార్చేటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ భూమిలో అనుభవంలో ఉన్నటువంటి ఆ భూమిని ఎక్కడ కానీ హక్కుగా ప్రజలకు ఇవ్వడం లేదు. మరి ఇది ఎంత దుర్మార్గం అంటే రైతుల మధ్య సమస్యని పెంచుతున్నారే తప్ప ఈ రీసర్వే వల్ల భూ వివాదాలు ఏవి తగ్గిన పరిస్థితి లేదు. మరి ఇలాంటి సమస్యలు క్రియేట్ చేసుకొని వాళ్ళు జోబీలు నింపుకుంటున్నారు. ఒక పక్క పోలీస్ స్టేషన్లో లెక్కలు బాగా వస్తున్నాయి. ఎంఆర్ఓ, విఆర్ఓ స్థాయిలో బాగా రోజువారీ లక్షల రూపాయలు దన్నుకొనిపోయేటువంటి పరిస్థితి రెవెన్యూ వ్యవహారం ఉంది. ఇంకో పక్క ఎల్పిఎం అంట. గతంలో రెవెన్యూలో సర్వే నెంబర్ల సిస్టమ్ ఉండేది. ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే దాన్ని సబ్ డివిజన్ చేస్తే ఆ 10లో 1 నెంబరు, సబ్ డివిజన్లో 2, 3 లేదంటే ఏబిసి ఈ విధంగా డివైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎల్పిఎం అంట. ఒక సర్వే నెంబర్లో సబ్ డివిజన్ చేస్తే ఒకే సర్వే నెంబర్లో 10వ నెంబర్, 10వ ఎల్పి నెంబర్ ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. అసలు ప్రభుత్వం భూమిని ఐడెంటిఫై చేసేదానికి కూడా రెవెన్యూ వాళ్ళకి ఇబ్బంది, రైతులకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఓ పక్క ఉంది. ఇంకో పక్క సర్వే చేసేటప్పుడు 5% అలవెన్స్ అంట. అంటే 5% అంటే భూమి రైతుకి 5% ఎక్కువ ఉన్నా ఓకే, లేదా తక్కువ ఉన్నా ఓకే. ఎక్కువ ఉన్నటువంటి రైతు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరి ఎకరానో 1/2 ఎకరా ఉన్నటువంటి వ్యక్తికి 5 కుంట్లతో 5 సెంట్లు తగ్గితే మరి ఇది ఎక్కడ న్యాయమో, ఇది ఏం పద్ధతో అర్థం కానటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ రీసర్వేల వల్ల పోలీస్ స్టేషన్లో మధ్యస్థనాలు పెరిగిపోతున్నాయి, రెవెన్యూ అధికారుల అవినీతి పెరిగిపోతుంది. దీన్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం